గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవర్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను సి లాంగ్వేజ్ సంబంధించి ఒక వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో వీడియో పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మన వీడియోలోకి వెళ్దాము. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సి లాంగ్వేజ్ వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్ ఇన్ 1972 ఎట్ బెల్ ల్యాబ్స్. సి లాంగ్వేజ్ని డెన్నిస్ రిచ్ అనే సైంటిస్ట్ 1972లో బెల్ ల్యాబ్స్లో డెవలప్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సి లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ మనం ఏమంటాము అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫోటో చూడండి. సో హీ ఈజ్ ద డెన్నిస్ రిచ్. ఇతనే సి లాంగ్వేజ్ని 1972వ సంవత్సరంలో బెల్ ల్యాబ్స్లో డెవలప్ చేశాడనమాట. ఓకే, తర్వాత సి లాంగ్వేజ్ ఈజ్ ఏ పేరెంట్ లాంగ్వేజ్ ఆఫ్ ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పొచ్చు. సి లాంగ్వేజ్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమున్నాయి అంటే సి++, జావా, పైథాన్, ఇలా సో మెనీ ఉన్నాయి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నిటికీ సి లాంగ్వేజ్ అనేది ఒక పేరెంట్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా సి లాంగ్వేజ్ ఈజ్ ఏ రోబస్ట్ లాంగ్వేజ్. సో రోబస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇట్ కంటైన్స్ సెట్ ఆఫ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటర్స్. సో సి లాంగ్వేజ్లో కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, అంటే ప్రీడిఫైన్డ్గా కొన్ని ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేయబడి ఉంటాయి. అంతేకాకుండా ఆపరేటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అలా ప్రీడిఫైన్డ్గా ఉంటే ఆ లాంగ్వేజ్ని ఏమంటాము అంటే మనము రోబస్ట్ లాంగ్వేజ్ అంటాం. సో సి లాంగ్వేజ్ అనేది ఒక రోబస్ట్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. యూజింగ్ సి లాంగ్వేజ్ వీ కెన్ రైట్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్. సో సి లాంగ్వేజ్ని ఉపయోగించుకొని మనము కొన్ని కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ అయితే రాసుకోవచ్చు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటేనే ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. సో సింపుల్ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు, కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు, డిపెండ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనము ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయినా రాసుకోవచ్చు అనమాట. అసలు ప్రోగ్రామ్స్ ఎందుకు రాసుకుంటాము అంటే అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, సో జాగ్రత్త వినండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సి లాంగ్వేజ్ కంబైన్స్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్లో అసెంబ్లీ లాంగ్వేజ్ సంబంధించిన క్యాపబిలిటీస్ కూడా కంబైన్ చేయబడి ఉంటాయి. అంతేకాకుండా సి లాంగ్వేజ్ వాజ్ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ విత్ యూనిక్స్. సో యూనిక్స్ అంటే ఏంటి అంటే అదొక ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి అంటే విండోస్, యూనిక్స్, లైనెక్స్, తర్వాత MS DOS, సో ఇలాంటివన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. అయితే సి లాంగ్వేజ్ అనేది యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి స్ట్రాంగ్గా అసోసియేట్ అయి ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇన్ 1983 ANSI వాజ్ డిఫైన్డ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. 1983లో ANSI అంటే ఏంటి అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. సో వీళ్ళు ఏం చేశారు, సి లాంగ్వేజ్కి కొన్ని స్టాండర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఎప్పుడు ప్రొవైడ్ చేశారు? 1983లో. సో యాక్చువల్గా సి లాంగ్వేజ్ ఎప్పుడు డెవలప్ అయింది? 1972లో. సో 1972లో సి లాంగ్వేజ్ డెవలప్ చేస్తే 1983లో ANSI వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి సి లాంగ్వేజ్ ఏమంటాము అంటే మనము ANSI సి అని అంటాం అన్నమాట. తర్వాత సి లాంగ్వేజ్ కంబైన్స్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ యాన్ అసెంబ్లీ లాంగ్వేజ్ విత్ ద ఫీచర్స్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సి లాంగ్వేజ్లో అసెంబ్లీ లాంగ్వేజ్ యొక్క క్యాపబిలిటీస్ అనేవి కంబైన్ చేయబడి ఉంటాయి. అంతేకాకుండా హై లెవెల్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. అంతే చూడండి ఫ్రెండ్స్. ఇంకా యూజింగ్ సి లాంగ్వేజ్ వీ కెన్ రైట్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్. సో సి లాంగ్వేజ్ యూజ్ చేసి మనం కాంప్లెక్స్ ప్రోగ్రామ్ అనేవి రాసుకోవచ్చు అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఈ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. సి లాంగ్వేజ్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ బికాజ్ ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ లోయర్ కేస్. ఫ్రెండ్స్, సో కొత్తగా ఎవరైతే సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అసలు కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, అసలు కేస్ అంటే ఏంటి? సో కంప్యూటర్ టెర్మినాలజీ వరకు కేస్ అనేది 2 రకాలుగా డివైడ్ చేయబడింది. అదేంటి అంటే అప్పర్ కేస్, లోయర్ కేస్. అసలు అప్పర్ కేస్ అంటే ఏంటి, లోయర్ కేస్ అంటే ఏంటి? సో యాక్చువల్గా మనం ఇంగ్లీష్లో మనం రాసేటప్పుడు కొన్ని క్యాపిటల్ లెటర్స్ రాస్తుంటాము, తర్వాత స్మాల్ లెటర్స్ రాస్తుంటాము. సో క్యాపిటల్ లెటర్స్ని ఏమంటాము అంటే అప్పర్ కేస్ అంటాము, స్మాల్ లెటర్స్ని లోయర్ కేస్ అంటాం. అయితే సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. అంటే సి లాంగ్వేజ్ అనేది ఈ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఇంకో పాయింట్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ లోయర్ కేస్. అంటే సి లాంగ్వేజ్ అనేది ఓన్లీ లోయర్ కేస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే లోయర్ కేస్ని మాత్రమే యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి అంటే సిలో మనం కొన్ని ప్రోగ్రామ్స్ రాసుకుంటాం. ఇందాకే చెప్పాను ఇక్కడ మనం యూజింగ్ సి లాంగ్వేజ్ వీ కెన్ రైట్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ అని, ఇలా కొన్ని కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రాసుకుంటూ ఉంటాము.
సింపుల్ ప్రోగ్రామ్స్ రాసుకుంటుంటాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రోగ్రామ్స్ అనేవి రాసుకుంటూ ఉంటాం. ఈ ప్రోగ్రామ్స్ అనేవి మనము లోయర్ కేస్లో మాత్రమే రాయాలి, అప్పర్ కేస్లో రాయకూడదు. ఓన్లీ లోయర్ కేస్లో రాసినప్పుడు సి లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. తర్వాత C language is a highly portable language because C programs can be written in one computer and can run in another computer with little or no modification. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, సి లాంగ్వేజ్ అనేది పోర్టబుల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. సో ఎందుకు పోర్టబుల్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాము అంటే, అసలు పోర్టబుల్ అంటే ఏంటి అంటే తేలికైనది అని జనరల్ మీనింగ్ వస్తుంది పోర్టబుల్ అంటే. అయితే సి లాంగ్వేజ్ని పోర్టబుల్ లాంగ్వేజ్ ఎందుకన్నాము అంటే, మనము ఒక కంప్యూటర్లో ప్రోగ్రామ్స్ రాసి వేరే కంప్యూటర్లో రన్ చేసుకోవచ్చు. సో రన్ చేయడం అంటే ఏంటి అంటే అవుట్పుట్ చూడడం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ల్యాబ్లో కంప్యూటర్లో మనము ప్రోగ్రామ్స్ రాసాము. సో మన ఇంటికి వచ్చిన తర్వాత అదే ప్రోగ్రామ్ మనము రన్ చేసుకోవచ్చు. సో ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, సో ఇలా ఒక కంప్యూటర్లో మనం ప్రోగ్రామ్స్ రాసి ఇంకొక కంప్యూటర్లో మనం రన్ చేయడాన్ని ఏమంటాము అంటే పోర్టబుల్ లాంగ్వేజ్ అంటాం. సో సి లాంగ్వేజ్ అనేది హైలీ పోర్టబుల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. తర్వాత ANSI సపోర్ట్స్ 32 కీవర్డ్స్. సో ANSI ఇందాక మనం చెప్పుకున్నాం 1983లో ANSI వాళ్ళు సి లాంగ్వేజ్కి కొన్ని స్టాండర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో అప్పటి నుంచి అది ANSI అయింది. సో ఈ ANSI వాళ్ళు ఏం చేశారంటే 32 కీవర్డ్స్ని సపోర్ట్ చేస్తున్నారు. సో అంతేకాకుండా సి లాంగ్వేజ్ ఎక్స్టెండ్స్ ఇట్ సెల్ఫ్. సి లాంగ్వేజ్ అనేది దానికయ్యే అదే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఏ విధంగా అంటే మనం రాసే ఫంక్షనాలిటీస్ కానివ్వండి, ఆ తర్వాత ఆపరేటర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ సి లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత సి లాంగ్వేజ్ పర్మిట్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెయిన్ స్టేట్మెంట్స్. సో యాక్చువల్గా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెయిన్ అనేది ఒకటే ఉంటుంది. సో మెయిన్ ఏమంటాము అంటే మనము ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటాం. సో మెయిన్ ఏమంటాం ఫ్రెండ్స్ మనము ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే మనం ప్రోగ్రాంలో మెయిన్ ఎక్కడైతే రాసుకున్నామో అక్కడి నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకే మెయిన్ మనం ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటాం. ఓకే, అయితే సి లాంగ్వేజ్లో మనము మెయిన్ అనేది రాసుకుంటాం. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెయిన్ అనేది రాసుకుంటాం. కాకపోతే రాసుకునే ప్లేసెస్ వేరే వేరేగా ఉండొచ్చు. అంటే ఏ విధంగా అంటే సి లాంగ్వేజ్లో మనము ఫస్ట్లోనే మెయిన్ రాసుకుంటాము, మెయిన్ నుంచే ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ చేస్తాము. అదే జావాలో చూసుకున్నట్లయితే మెయిన్ అనేది లాస్ట్లో రాసుకుంటాము. సో అందుకే సి లాంగ్వేజ్ ఏమంటాము అంటే మనము టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటాం. ఎందుకు అంటే టాప్లో మెయిన్ రాస్తాం కాబట్టి, సో అక్కడి నుంచే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టాప్ టు బాటమ్ అప్రోచ్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ మెయిన్స్ అనేవి ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు సి లాంగ్వేజ్లో అంటే మొత్తం 6 టైప్స్ రాసుకోవచ్చు అనమాట. అవేంటి అంటే మెయిన్, వాయిడ్ మెయిన్, ఇంట్ మెయిన్, మెయిన్ ఆఫ్ వాయిడ్, వాయిడ్ మెయిన్ ఆఫ్ వాయిడ్, ఇంట్ మెయిన్ ఆఫ్ వాయిడ్. ఈ విధంగా 6 రకాల మెయిన్ ఫంక్షన్స్ అనేవి రాసుకోవచ్చు. అంటే ప్రోగ్రాంలో 6 ఒకేసారి రాసుకోకూడదు, మన రిక్వైర్మెంట్ని బట్టి ఏదో ఒకటి మాత్రమే రాసుకోవాలి. ఓకే, తర్వాత అసలు ఈ వాయిడ్ అంటే ఏంటి? ఇక్కడ వాయిడ్ మెయిన్ అని రాసాము, ఇంట్ అని రాసాము. వాయిడ్ అంటే ఏంటి, ఇంట్ అనేది అంటే చూద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇన్ ద అబౌవ్ వాయిడ్ మీన్స్ the function does not returns any information or any value to the operating system. సో ఎప్పుడైతే మనం ఇక్కడ void అని రాసామో సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫంక్షన్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్కి ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయదు అని అర్థం అనమాట. సో ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయకపోతే మనం వాయిడ్ అని రాస్తాము. సో వాయిడ్ అని రాస్తే ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయదు అని చెప్పొచ్చు. సో ఎటువంటి వాల్యూని కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే రిటర్న్ చేయదు. సింపుల్గా చెప్పాలంటే వాయిడ్ అంటే డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ అని చెప్పొచ్చు. సింపుల్గా మనము వాయిడ్ అంటే ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్, డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ అని చెప్పొచ్చు అనమాట. తర్వాత int means the function returns an integer value to the operating system. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇంట్ అని రాసాము, ఇక్కడ ఇంట్ మెయిన్, తర్వాత ఇంట్ మెయిన్ అని రాసాం. ఇంట్ ఎప్పుడైతే రాసామో అప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. అదే వాయిడ్ అని రాస్తే ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయదు, ఇంట్ అని రాస్తే ఒక వాల్యూని కంపల్సరీ రిటర్న్ చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. తర్వాత when int is specified the last statement in the program must be written 0. సో ఎప్పుడైతే మనం ఇంట్ అని రాసామో, ఇంట్ మెయిన్ అని ఎప్పుడైతే రాసామో ప్రోగ్రామ్ యొక్క లాస్ట్ స్టేట్మెంట్లో రిటర్న్ 0 అని కంపల్సరీగా రాసుకోవాలి. ఓకే, ఒకవేళ అలా రాసుకోలేదనుకోండి ఎర్రర్స్ అనేవి వస్తాయి. తర్వాత
సి ప్రోగ్రామ్ యాక్సెప్ట్స్ ఓన్లీ వన్ మెయిన్ ఫంక్షన్. సో సి ప్రోగ్రామ్ అనేది ఓన్లీ ఒక మెయిన్ ఫంక్షన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం 6 మెయిన్ ఫంక్షన్స్ ఉన్నాయని. సో 6 ఉన్నాయి కదా అని 6 రాసుకోకూడదు, 6లో ఏదో ఒకటి మాత్రమే మనం రాసుకోవాలి. సో ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్స్ మోర్ దాన్ వన్ మెయిన్ ఫంక్షన్స్. ఒకటి కంటే ఎక్కువ మెయిన్ ఫంక్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేయదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకోసారి, ఇంట్ ఎప్పుడైతే రాసుకున్నామో ఇక్కడ మనం ప్రోగ్రాంలో, అంటే మెయిన్ ఫంక్షన్ ఇంట్ ఎప్పుడైతే రాసుకున్నామో అది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో అప్పుడు మనం లాస్ట్ స్టేట్మెంట్ ఏం రాసుకుంటాము, రిటర్న్ 0 అని రాసుకోవాలి. ఇంట్ రాసుకుంటే రిటర్న్ 0 అని రాసుకోవాలి. ఇక్కడ వాయిడ్ రాసాను చూడండి, వాయిడ్ రాసినప్పుడు రిటర్న్ 0 అని రాయకూడదు. ఎందుకు అంటే అది ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయదన్నమాట. సో వాయిడ్ రాసిన తర్వాత కూడా మీరు రిటర్న్ 0 అని రాస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఎర్రర్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ఐవర్ కంప్యూటర్స్. థ్యాంక్ యూ.